దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. చదవబడిన లేఖన భాగమును గమనించినట్లయితే బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, దేవుడు అందరికీ ఉపకారి. యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు. ఆయన అందరి ప్రార్థన వినేవాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఆయన అందరికీ అనుగ్రహించేవాడు ఈవులను. మంచివారేమి చెడ్డవారేమి, నీతిమంతులేమి అనీతిమంతులేమి, పాపులేమి పరిశుద్ధులేమి, ఉన్నవారేమి లేనివారేమి, ధనవంతులేమి దరిద్రులేమి, లేకపోతే ఎలాంటి వారైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ ఆయన ఉపకారి. ఎవరికి ఆయన అపకారి కాదు. ఎవరికి ఆయన కీడు చేసేవాడు కాదు. ఎవరికి ఆయన హాని చేసేవాడు కాదు. ఇదిగో ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన చెంతకు వచ్చినా రాకపోయినా ఆయన ఉపకారమే చేయవాడు గాని అపకారము ఎన్నటికీ చేయవాడు కాదు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో మనకు స్పష్టంగా రాసినటువంటి దావీదు గారు తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, యేసు క్రీస్తు ప్రభుల వారు అందరికీ ఉపకారి. రోమా పత్రికలో రాయబడి ఉంది, యూదులని గ్రీసు దేశస్థులని ఏమాత్రం భేదము లేకుండా తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, ఆయన అందరికీ ఉపకారని. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, గాయాలు పొందాడు, సిలువను మోసాడు, లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించెను అని మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఏరియా, ఒక ప్రాంతము, ఒక దేశము లేక ఒక పట్టణము అన్నటువంటి ఏమాత్రం భేదము లేకుండా సమస్త మానవాళిని ఆయన ప్రేమించేవాడు. సమస్త మానవాళికి ఆయన ఉపకారము చేసే దేవుడని దేవుని సన్నిధిలో మనము గ్రహించుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక.